దయచేసినందుకు కూడా వందనాలు సార్. ఏదైతే సందేశం చెప్తామో అందరూ మంచి వినడానికి కూడా మీకు సహాయం దయచేయండి సార్. ఈ చిన్ని ప్రార్థన వేసే అడుగుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పబోయే సందేశం ఒత్నీయులు. నేను న్యాయాధిపతుల గురించి చెబుతున్నాను. మొదటి న్యాయాధిపతి ఒత్నీయులు. ఈ ఒత్నీయులు అనే పేరుకి అర్థం దేవుని బలం అని ఇతని పేరుకి అర్థం. ఒత్నీయుల వల్ల తండ్రి పేరు కానాజు. ఇతను ఒక యూదుడు. అయితే ఇజ్రాయేలు దేవుని మాట అయినకుండా అన్య దేవతలకు పూజిస్తూ ఉంటారు, బయలుకి ఆరాధన చేస్తూ ఉంటారు. అప్పుడు దేవునికి కోపం లేచి తన శత్రువుల దేశానికి బానిసగా ఇజ్రాయేల్ వాళ్ళని పంపిస్తాడు. ఇజ్రాయేల్ వాళ్ళు 8 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు శత్రురాజుగా. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుడు ఒత్నీయులుని యుద్ధానికి పొమ్మంటాడు. పొమ్మన్నప్పుడు ఒత్నీయులు యుద్ధానికి పోయి గెలుస్తాడు. గెలుస్తాడు. దీని యొక్క రెఫరెన్స్ న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రకాష్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకుల కథని ఆకాశం ప్రార్థన చెప్పే సందేశంలో నాకు బుద్ధి జ్ఞానం కూడా దయచేసి వినాలని శుద్ధంగా ఉండడానికి కూడా మీరే సహాయం దయచేసి